హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి ప్యాంట్ కుట్టడం పార్ట్ 3లో చూస్తున్నామండి. ఈ ఫలాయికి జిబ్బుని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి, అలాగే ప్యాంటుకి ఏ విధంగా అటాచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉల్టాకెళ్ళి వేయాలండి. అక్కడ కచ్చిక ఉంటుంది కదా, ఆ కచ్చిక దగ్గర నుంచి పైకి వేసుకోవాలి. స్టిచ్చింగ్ ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడు అది సీదాకి వస్తుందండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొంచెం లైట్గా కట్ చేసుకోవాలండి. అక్కడ కట్ చేసుకుంటే జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇవి లూప్స్ అంటారండి. ఆ లూప్స్ని ఒక సైడ్ 3 లూప్స్ పడతాయండి. 6 లూపులు తయారు చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. 3 సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని బెల్ట్ ఎక్కిస్తుంటే ఆ లూపులు కూడా పెట్టాలి. ఇక్కడ కచ్చిక ఉంటుంది కదండి, ఆ కచ్చికకి ఆ ఫల్లాయి కాడ కరెక్ట్గా పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అక్కడ గుర్తు పెట్టుకున్నాం కదా, బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక లూప్ వస్తుంది, ఇంకొకటి మధ్యలో సెంటర్లో వస్తుంది, అక్కడ వస్తుందండి, ఇంకొకటి లాస్ట్లో వస్తుంది జాయింట్ పక్కలో. లాస్ట్ నుంచి 2 ఇంచులు తీసుకుంటాం కదా లూప్ కోసమని, అది లాస్ట్లో వస్తుందండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. చూసుకొని పెట్టాలి. అది ఒక్కొక్కసారి ఉల్టా కూడా పెడుతుంటాం మనం. ఆ విధంగా రాకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆ లూఫ్లకి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కొంచెం వదిలేసి, ఎందుకంటే బెల్ట్ పెట్టినప్పుడు కొంచెం పెద్ద బెల్ట్ అయినా పట్టాలి కాబట్టి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అంతా వేసుకోవాలి స్టిచ్చింగ్. చూడండి, వీడియోలో వేస్తున్నాను, ఆ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. చూడండి, అయితే ఇది ప్యాంట్ వచ్చేసి 33.5 నడుము, దాంట్లో సగం వచ్చేసి పావుతక్కువ 17. అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. జాయింట్ వేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది చూడండి. బెల్ట్ ఎక్కించడం ఒక పార్ట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు రెండో పార్ట్స్కి బెల్ట్ ఎక్కియాలి. చూడండి, ఇక ఈ విధంగా జిబ్బు దగ్గర నుంచి కచ్చిక ఉంది కదండి, ఆ కచ్చికకు జిబ్బు కరెక్ట్గా పెట్టుకొని నేనైతే ఈ విధంగా వేస్తాను ఫస్ట్. ఎందుకంటే ఎక్కువ తక్కువలు రాకుండా స్టార్టింగ్ ఇక్కడ ఫిక్స్ చేసుకున్నామంటే తర్వాత అది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కించుకోవాలి బెల్ట్. చూడండి, సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు వేసినాం కదా, అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక లూఫ్ వస్తుంది కదండి, ఆ లూఫ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ జాయింట్ దగ్గర 2 ఇంచుల దగ్గర ఉంటుంది కదా, నేను బెల్ట్ కటింగ్ చేసేటప్పుడే చెప్పాను కదండి దాని గురించి. ఇప్పుడు సెంటర్లో ఒక లూఫ్ వస్తుందండి, ఆ సెంటర్ లూప్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ముందర ఇంకొక లూప్ వస్తుందండి. ముందర 4.5 తీసుకుంటాం కదా లూఫ్కి, అది అన్నట్టు అది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంతకుముందు 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ వేసుకున్నాం కదండి లూఫ్ల పైన, ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లూఫ్ల పైన స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చాలా నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుందని.
ఈ విధంగా మనము బెల్ట్ పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకటేమో దానికి ఉక్సులు వస్తాయి కదండీ! ఒకటేమో పొడవు బెల్ట్ ఉంటుంది. ఒకటేమో నార్మల్‌గా చిన్నగానే ఉంటుంది. ఇది చిన్న బెల్ట్ అండి. దానికి ఒక డిజైన్ లాగా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుంది. 33.5 కదా! దాంట్లో సగం పెట్టుకొని ఈ విధంగా జాయింట్ వేసేటప్పుడు అలా చూసుకోవాలండి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఈక్వల్ పెట్టుకోవాలి అక్కడ. ఫస్టే చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని చూసుకొని చాలా జాగ్రత్తగా వేయాలండి. జాయింటే ఇంపార్టెంట్ ప్యాంట్‌లో. ఇలా చూసుకోవాలండి. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉందా అని చెప్పేసి. అప్ అండ్ డౌన్స్ లేకుండా 2 ఈక్వల్‌గా ఉండాలి. అలా చూసుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఏ విధంగా వేస్తున్నానో. అక్కడ 2 ఉన్నాయి కదండీ! మన ఓవర్‌లాక్ వేసినయి. ఆ 2 కరెక్ట్‌గా రావాలి. అలా వచ్చినప్పుడే కరెక్ట్‌గా ఉంటుంది ప్యాంటు. చూడండి ఆ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడనే 3 కుట్లు వస్తాయండి. 3 సార్లు స్టిచ్చింగ్ వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడనే గట్టిగా ఉండాలి. లేదంటే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కుట్లు చిరిగిపోతాయండి. 3 సార్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మనం చైన్ అటాచ్ చేస్తున్నాం చూడండి. ఈ విధంగా చూసుకొని చైన్ పైన ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. డబల్ డబల్ ఉండాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఫల్లై కుట్టు వేసుకుంటాం మనం. చూడండి ఏ విధంగా వేస్తున్నానో. చూడండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఈ విధంగా ఫల్లై కుట్టు వేసుకోవాలి. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. చాలా నీట్‌గా రావాలి ఫల్లై కుట్టు. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇది చాలామంది వేయరు. నేనైతే వేస్తాను చూడండి. వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మనము గుర్తుపెట్టుకున్నాం కదండీ! కమ్మర్లో సగం వచ్చేసి 33.5 అండి. దాంట్లో పావుతక్కువ 17 పెట్టినాం కదా! ఆ 2 కరెక్ట్‌గా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఏ విధంగా వేస్తున్నానో. ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు సగం వరకు వేసినాం కదండీ! అక్కడి నుంచి ఇప్పుడు పైకి వేసుకోవాలి. ఇలా అయితే సింపుల్‌గా అనిపిస్తుందండి. చాలా ఈజీగా కూడా అర్థమవుతుంది. చూడండి ఏ విధంగా వేస్తున్నానో. ఇక్కడ కూడా 3 సార్లు స్టిచ్చింగ్ చేయాలండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ప్యాంట్లో. ప్యాంట్లో వచ్చేసి బ్యాక్ పాకెట్, జాయింట్ చాలా ఇంపార్టెంట్. మిగతావి అంత సింపుల్‌గానే వచ్చేస్తాయి. ఇవే కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ విధంగా 3 సార్లు స్టిచ్చింగ్ వేసుకోవాలి. 3 సార్లు స్టిచ్చింగ్ వేసిన తర్వాత దాన్ని కటింగ్ చేసుకోవాలండి ఈక్వల్‌గా. చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని. కటింగ్ వేసుకున్న తర్వాత కొంతమంది ఓవర్లాక్ కూడా వేస్తారండి. నేను ఆ విధంగా ఏం వేయను. ఈ విధంగానే మడిచి కుట్టేస్తుంటాను.
చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడుస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా మడవాలండి. చూడండి ఏ విధంగా మడుస్తున్నాను. చూడండి అక్కడి వరకు మడిచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సెంటర్లో ఇలా ఒక వి షేప్ లాగా రావాలంటే ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఒక వి షేప్ పెడుతున్నాను నేను. ఇప్పుడు మనం బెల్ట్ పై నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాం. చూడండి స్టార్టింగ్ నుంచి వేసుకోవాలి. కింద అస్తర్ ఉంటుంది కదండి, అస్తర్ని కొంచెం కిందికి జరుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేస్తున్నాను చూడండి. ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చాలా వాటిలో ఉన్నాయండి. అర్థం కాకపోతే ఒకసారి అక్కడ కూడా చూసుకోండి, మన ఛానల్లోనే ఉన్నాయి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోఫ్స్ కుట్టుకోవాలండి. లోఫ్స్ పెట్టుకున్నాం కదా మనం, ఆ లోఫ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా లోఫ్లకు స్టిచ్చింగ్ వేసుకోవాలి. మొత్తం 6 లూప్స్ ఉంటాయి కదండి, 6 లూప్స్ ఈ విధంగానే కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఐ హోప్ నేను చెప్పేది మొత్తం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూడండి ఏ విధంగా వచ్చిందో బెల్ట్. ఈ విధంగా కుట్టినాం కదా లూప్స్ ఇవన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా ఉంటుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే టైలరింగ్కి సంబంధించి చేస్తామండి. మీ కామెంట్ కూడా రిప్లై చేస్తాను. ఇప్పుడు బాటమ్ కుడుతున్నాను చూడండి. ఫస్ట్ ఒకసారి కుట్టినాము కదా స్టార్టింగ్లో, ఇప్పుడు ఎండింగ్ రెండోసారి అండి. ఈ విధంగా బాటమ్ కుట్టుకోవాలి. మనం అక్కడ కచ్చకలు పెట్టుకొని ఉంటాం కదా కటింగ్ చేస్తుంటే, ఆ కచ్చక వరకు కుట్టుకోవాలి. కరెక్ట్ లెంత్ వస్తుంది, లేకపోతే కిందికి పైకి అవుతుంది. ఇప్పుడు రెండో సైడ్ కుడుతున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకోవాలండి బాటమ్. చూడండి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఒకసారి. చూడండి ఈ విధంగా వస్తుందండి ప్యాంటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.